డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. నేను ఈ మధ్య చాలామంది కలిసినప్పుడు గ్రాఫాలజిస్ట్ అంటే ఏంటండి అని చాలా పెద్ద వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. గ్రాఫాలజీ ఈజ్ నథింగ్ బట్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ చాలా ముఖ్యం అండి. సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం. సిగ్నేచర్ ఏముందిలే అని ఎవరికి అర్థం కాకుండా సిగ్నేచర్ చేస్తుంటారు. ఎవరికి అర్థం కాకుండా సిగ్నేచర్ చేసిన వాళ్ళ జీవితం కూడా వాళ్ళకి కూడా అర్థం కాకుండా ఉంటుంది. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా రీసెర్చ్ ఏం చేశారంటే రైటింగ్ మార్చడం వల్ల జాతకం మారుతుందా అని చాలామంది అడుగుతుంటారు. రైటింగ్ అంటే మన స్ట్రోక్స్, ఈ ఏలు ఈ వేలు అంటే ఈ ఏల్లో ఉన్న ఈ స్ట్రోక్స్ మార్చడం వలన మనకి ముద్రల వలన బ్రెయిన్లో ఎలా కెమికల్స్ మారుతాయో ఈ ఏలు యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే ఇది మారుతూ ఉంటే మన థింకింగ్ ప్రాసెస్ మారుతుంది. ఎవరికైతే థింకింగ్ ప్రాసెస్ మారి పాజిటివ్గా ఆలోచిస్తారో, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో, ఈ సిగ్నేచర్ని బట్టి ధైర్యము సాహసము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ధైర్యం చేస్తారో వాళ్ళే జీవితంలో బాగా పైకి వస్తారు. అందువల్ల సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన టాపిక్ వస్తే 2024 మనం వచ్చి చాలా రోజులు అయిపోయింది. బికాస్ బిజీగా ఉండటం వల్ల ప్రోగ్రామ్ చేయలేకపోయాను. ఇప్పుడు వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3 ఉంటే అంటే వ్యక్తిగత సంవత్సర సంఖ్య ఎలా కనుక్కుంటారు అని అంటే, సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ 8, మంత్ 7, దీనికి అంటే ఎవరి బర్త్ నెంబరు ఎవరి మంత్ నెంబరు కలుపుకొని ఈ సంవత్సరం సంఖ్య, ఈ సంవత్సరం ఎంత 2024, ఇది 8, ఇది 7, ఇది 8, 8, 7, 15, 15, 8, 23. ఇలా మనం చూసుకోవాలి. ఎవరికైనా బర్త్ నెంబరు మంత్ నెంబరు కలుపుకొని ఈ ప్లేస్లో ఈ సంవత్సరం యొక్క నెంబర్ పెట్టుకోవాలి. చాలామందికి సంవత్సరం మారగానే వ్యక్తిగత సంవత్సర సంఖ్య మారుతుందని నేను చాలామంది న్యూమరాలజిస్టులు కూడా ప్రోగ్రామ్ చేస్తుంటే నేను చూశాను. నో, మీకు ఎవరికి ఏ డేట్ వచ్చిందో ఆ డేట్ నుంచే సంవత్సర సంఖ్య మారుతూ ఉంటుంది. మొన్న ఎవరో ఒక న్యూమరాలజిస్ట్, చాలామంది నేను ఈ మధ్య న్యూమరాలజిస్ట్ ప్రోగ్రాంలు నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు. చూస్తే వాళ్ళు ఈ అంటే మారకుండానే మన జగన్ గారి పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా రాంగ్ చెప్పారు. కాదండి, ఎవరి డేట్ వస్తుందో ఆ డేట్ నుంచే నేను చెప్పే సంవత్సర సంఖ్య వస్తుంది 2024లో. అసలు 2024 అంటేనే ఈ సంవత్సరంలో 2 నెంబరు 4 నెంబరు ఉందండి. ఈ సంవత్సర సంఖ్య కూడా ముఖ్యం. ఈ మొత్తం కూడితే 8 అనేది వెరీ పవర్ఫుల్ నెంబర్. ఇది 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి, లేకపోతే వ్యక్తిగత బర్త్ నెంబర్ 3 ఉన్నా, డెస్టినీ నెంబర్ 8 ఉన్నా వాళ్ళకి ఈ 8 చాలా బాగా కలిసి వస్తుంది. అదీ కాక ఈ 8 అనేది చాలా గొప్ప నెంబర్ అండి. ప్రొఫెషన్, ఈ సంవత్సరం ఉద్యోగాలు పెరుగుతాయండి. ఆటోమొబైల్స్ రంగంలో చాలా బాగా పైకి వస్తుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా చాలా బాగా పైకి వస్తుంది. ఈ సంవత్సరం మేనేజ్మెంట్ చదివే పిల్లలు ఎక్కువ అవుతారు. MBA కోర్సులకి డిమాండ్ పెరుగుతుంది. అలా ఈ 8వ నెంబర్లో 4 ఉండటం అనేది చాలా మంచిది. పోయిన సంవత్సరం 2023లో పుట్టిన వాళ్ళకి 3 నెంబర్ ఉంది. పోయిన సంవత్సరం 3 ఉండటం వల్ల ఈ నెంబర్ అంతా కూడితే 7 నెంబర్ వస్తుంది. 7 నెంబర్ ఉన్న వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారు, దైవభక్తి ఎక్కువ, మెడికల్ చదువుతారు, మెడికల్ చదువుతారు. ప్లస్ ఈ న్యూమరాలజీ, అకాల్ట్ సైన్సెస్, భారత భాగవతాలు, ఇతిహాసాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 3 నెంబర్ ఉండటం వల్ల వాళ్ళు పోయిన సంవత్సరం పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా భయభక్తులతో, పెద్దలంటే గౌరవంతో, వినయ విధేయతలతో స్వీట్గా మాట్లాడతారు. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళు ఈ 4 నెంబర్ ఉండటం వల్ల చాలా అదృష్టవంతులు. 4 నెంబర్ ఈజ్ మెటీరియలిస్టిక్ నెంబర్. చాలా మంది 4 నెంబర్ మంచిది కాదు, అది రాహు నెంబర్ అంటారు. ఇట్ ఈస్ కాన్సెప్ట్ మారాలి, రీసెర్చ్ చేయాలి. ఏదేదో పాతకాలంలో ఎవరో రాసింది దాన్నే తీసుకుని వస్తున్నారు. నో, కాన్సెప్ట్ మారాలి. 4 నెంబర్ ఈజ్ వెరీ గుడ్. 4 నెంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ ఉన్నా
దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్, మెటీరియలిస్టిక్ లైఫ్గా ఉంటారు, జీవితంలో బాగా పైకి వస్తారు. ఇప్పుడున్న న్యూ టెక్నాలజీకి రాహుకి సంబంధం కాబట్టి ఈ సంవత్సరం పుట్టిన పిల్లలందరూ కూడా చాలా బాగా టెక్నాలజీ రంగంలో చాలా బాగా పైకి వస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళు పిల్లలు బాగా లాస్ట్ ఇయర్ పుట్టిన వాళ్ళు 2023లో పుట్టిన వాళ్ళు స్పిరిచువల్గా చాలా బాగా ఉండాలి, మనకు ఉన్న దాంట్లో సర్దుకుండా ఉంటారు. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళందరూ నేను బాగా సంపాదించాలి, నాకు నేము ఫేము కావాలి అంటారు. ఈ 4 నెంబరు, ఈ ఇయర్ నెంబరు కూడా 8, 4 and 8 రెండు కూడా నేము ఫేము అవన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళు చాలామంది ఏ కోర్సు చేసినా చివరికి MBA లాంటి కోర్సులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 3 అంటే బర్త్ నెంబరు, బర్త్ డేటు, మంత్ డేటు ప్లస్ 2024 యాడ్ చేస్తే 3 వచ్చింది అనుకోండి. 3 వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3 అవుతుంది. 3 అవటం వలన వాళ్ళకి గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్య 8 అంటే శని ప్రభావం. శని ప్రభావం వాళ్ళకి 3 నెంబర్ చాలా ఫ్రెండ్లీ నెంబర్గా ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం ఎవరికైతే వ్యక్తిగత సంవత్సరం 3 ఉంటుందో వాళ్ళకి జూపిటర్ ప్రిడామినెంట్గా ఉంటారు. జూపిటర్ అంటే దక్షిణామూర్తి, గురువు దక్షిణామూర్తి, దక్షిణముఖంగా ఫేస్ పెట్టిన ఆయన శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు. ఈ 3 వీళ్ళకి గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొత్త 3 అంటే చదువు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. కొత్త నాలెడ్జ్ డెవలప్ చేస్తారు. ఏ రంగంలో ఉన్న కంప్యూటర్స్లో ఉంటే కొత్త కంప్యూటర్స్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవటం, మెడికల్ ఫీల్డ్లో ఉంటే కొత్త ఫెలోషిప్లు చేయటం, నాలాంటి న్యూమరాలజిస్టులు కొత్త సబ్జెక్టులు నేర్చుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. ఈ 3 నెంబర్ అనేది చాలా మంచి సంవత్సరం. లాస్ట్ 2 నెంబర్తో కంపేర్ చేస్తే 3 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఈ సంవత్సరం వీళ్ళకి ఒక రకమైన ఆనందంగా ఉంటుంది, చదవాలనే కోరిక కలుగుతుంది. ఏమన్నా చదవాలనే కొన్ని ప్రోగ్రాములు అంటే PhD చేసేవాళ్ళు 5-6 ఏళ్ళు పట్టిందని అంటారు. ఈ సంవత్సరం PhD కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది చదువు ఆపేసిన వాళ్ళు మళ్ళీ చదవాలని మొదలు పెడతారు. ఈ 3 నెంబర్ ఉండటం వల్ల ఏమైనా కానీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వదిలిపెట్టేసి మళ్ళీ వాటిని మొదలుపెట్టే అవకాశాలు ఉంటుంది. వీళ్ళకి 3 నెంబర్ ఉండటం వలన ఒక ఉత్సాహం వస్తుంది, చాలా ఆనందంగా కొత్త పనులు చేయాలి. ఎస్, వాళ్ళలోనే ఆ మైండ్లో కెమికల్ రియాక్షన్స్ ఏది జరిగినా గ్రహ ప్రభావం, న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి కొత్తగా ఏదో చేయాలి, వదిలిపెట్టేసిన అన్ని వాళ్ళలో కొత్త ఐడియాస్ రావటం, ఆలోచనలో ఉత్సాహం రావటం, నిర్మాణాత్మకంగా ఉండాలి అని పనులు చేయటం, ముఖ్యంగా చదువు విషయంలో చాలా బాగా ఉండటం జరుగుతుంది. ఈ 3 నెంబరు స్వీట్గా మాట్లాడతారు. మొన్నటిదాకా చాలా ఎడ్మెంట్గా ఉండేవాడు ఏదైంది మరిపోయాడు అనుకుంటారు. ఇవన్నీ గ్రహ ప్రభావమేనండి. ఈ 3 నెంబర్ పర్సనల్ ఇయర్ నెంబర్ రాగానే స్వీట్గా మాట్లాడతాం, ఫ్రెండ్స్, వినోదాలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే అందరితో ఎప్పుడూ ఫ్రెండ్స్తో కలవనవాడు ఫ్రెండ్స్తో కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 నెంబర్ ఉండటం వల్ల టీచర్స్, ఎడ్యుకేషన్, ఈ టీచర్స్ వీళ్ళందరికీ ఫ్రీగా కూడా ట్యూషన్ చెప్పాలి, పిల్లలకి మన దగ్గర ఉన్న పిల్లలకి బాగా చదువు చెప్పాలి అని కొంతమంది డాక్టర్స్ అయితే ఈ 3 నెంబర్ వలన కొంతమంది కన్నా ఫ్రీగా మనం ట్రీట్మెంట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో చేస్తారు కూడా. ఈ 3 నెంబర్ ఉండటం వలన ఇప్పుడు పివి నరసింహారావు గారికి, చరణ్ సింగ్ గారికి వీళ్ళందరికీ ఈ భారతరత్న వచ్చింది. ఇలాంటి అవార్డ్స్, ఆనరీ డాక్టరేట్స్ ఇలాంటివి రావటం, సడన్గా నేము రావటము, ఫేము రావటం, ఇవన్నీ కూడా గుర్తింపు రావటం జరుగుతుంది. 3 నెంబరు సంపద కూడా, షేర్ మార్కెట్, ఇలాంటి వాళ్ళు షేర్ మార్కెట్లో సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చదువు మానేసిన తర్వాత కూడా కొత్త కోర్సులు చేయాలనే కోరిక కలుగుతుంది. చెప్పినట్టుగా మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు కూడా చదివే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని రకాలుగా చాలా బాగుంది. వీళ్ళకి పర్సనల్ ఇమేజ్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది.
ఇన్కమ్ పెరుగుతుంది. వీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందాలి అనుకునేటైతే దక్షిణామూర్తి అష్టకం వినటం చాలా మంచిదండి. లేకపోతే ఒకటి చాలా మీరు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేసే కన్నా ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ఏదో ఒక ఆలయం ఉంటుంది. రామాలయం కానీ, శివాలయం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఏదైనా ఉంటుంది. ఎవరైనా సాయంత్రం 6:30 PM దీన్ని ప్రదోషకాల దీపము అంటారు. ఈ ప్రదోషకాల దీపం మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కానీ, లేకపోతే వాకింగ్గా వెళ్ళి కానీ 6:30 తర్వాత శివయ్య దగ్గర, ఏ ఆలయంలో కూడా శివయ్య ఉంటాడు. శివయ్య దగ్గర ఒక దీపం వెలిగించి, మామూలుగా దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపానికి నమస్కరించి మీ కోరికలన్నీ కోరుకోండి. ఇది చూడండి, 41 days చేయండి. మీరు డబ్బులేవి ఖర్చు పెట్టక్కర్లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి మనం 10 లక్షలు పెట్టి పూజలు చేయించామండి, 20 లక్షలు పెట్టి పూజలు చేయించామండి అంటారు. అవన్నీ అక్కర్లేదండి. మీరు చక్కగా ఎక్కడ ఏ ఆలయంలో అయినా శివయ్య ఉంటాడు. శివయ్య దగ్గర దీపం వెలిగి ఉంటుంది. దాన్ని సాయంకాలం దానికి ప్రదోషకాల దీపం అంటారు. దానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. చాలా బాగా ఉంటుందండి. పర్సనల్ ఇయర్ నెంబర్ 3 ఉన్న వాళ్ళకి రెట్టించిన ఉత్సాహంతో ఈ సంవత్సరం చాలా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా నేను చూస్తున్నది ఏంటంటే, బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టించుకోండి. జ్యోతిష్యపరంగా జ్యోతిష్యం ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. జ్యోతిష్యాన్ని న్యూమరాలజిస్టులు చాలామంది న్యూమరాలజీ నేర్చుకుంటారు. కాదండి, న్యూమరాలజిస్ట్ ముందు అంటే MD న్యూరాలజీ చేయాలి, DM న్యూరాలజీ చేయాలంటే ముందు MBBS కోర్స్ చేయాలి, తర్వాత జనరల్ మెడిసిన్ చేయాలి, తర్వాతే న్యూరాలజీ కానీ ఏమైనా సూపర్ స్పెషాలిటీ చేయాలి. అలాగే ఎవరు న్యూమరాలజీ చేయాలన్నా ఫస్ట్ జ్యోతిష్యం నేర్చుకోవాలి. జ్యోతిష్యం ఫండమెంటల్స్ తెలియాలి. జ్యోతిష్యం తెలిస్తేనే తక్కినాటికి వెళ్ళాలి. నేను జ్యోతిష్యం చదివాను కాబట్టి MA జ్యోతిష్యం వాళ్ళకి బోధిస్తాను కూడా. జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత న్యూమరాలజీ తర్వాతే గ్రాఫాలజీ. ఏదైనా మూలం MBBS కోర్స్ ఎలా ఉంటుందో అది జ్యోతిష్యం తెలిసిన వాళ్ళతో న్యూమరాలజిస్ట్లో మంచి పేరు పెట్టించుకోండి. నేను చూసిన వాళ్ళు, నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలామంది మా అబ్బాయికి పేరు పెట్టాలండి అని అంటారు. నేను జాతకం చూస్తాను. జాతకం చూడంగానే ఈయన పేరు పెట్టించుకుంటాడా లేదా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫీజు చెప్పంగానే అటు ఇటు తిరిగి జాతకం బాగా లేకపోతే అలా ఇలా తిరిగి ఫోన్ చేసి మళ్ళీ వస్తానండి అని వెళ్ళిపోతారు. జాతకం నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 100 సంవత్సరాల బిడ్డకి మంచి గౌరవాన్ని ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది, జాబ్ వస్తుంది, ప్లస్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ లేకుండా నేను చూసినప్పుడు జాతకం బాగాలేదు అనుకోండి, వాళ్ళు నాకు తెలిసిపోతుంది పెట్టించుకుంటాడా లేదా అని. ఫీజు చెప్పంగానే అటు ఇటు తిరిగి తర్వాత మళ్ళీ వస్తానంటారు. ఎవరైతే జాతకం బాగోలేకపోయినా మంచి పేరు పెట్టించుకుంటే పేరు బలంతో చాలా బాగా ఉంటుంది. మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు. బిడ్డ భవిష్యత్తుకి, బిడ్డ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నేమ్ అండ్ పెద్ద 13 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సిగ్నేచర్ చాలా ముఖ్యం. ఇలా సిగ్నేచర్ కూడా మంచి సిగ్నేచర్ పెట్టించుకుంటే ఏ వయసు అయినా 13 ఏళ్ల నుంచి సిగ్నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. నేను మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో ఒక గ్రంథం రాశాను. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మీ అడ్రస్ పంపిస్తే ఈ బుక్ని మీకు VPP ద్వారా మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చివరిగా నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి. ఎవరైనా కానీ పొద్దున నిద్ర లేచినప్పుడు బెడ్ మీద ఉండగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. జాతకం కన్నా మన ఆలోచన ముఖ్యం. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.